నమస్తే ఎన్టీవీ ప్రేక్షకులందరికీ శోభకృత్నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ శోభకృత్నామ సంవత్సరంలో మన రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయి? దేశంలో రాజపూజ్యం ఎవరికి, అవమానం ఎవరికి, ఎవరు ఎలాంటి దశను ఎదుర్కోబోతున్నారు? ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఎవరి ప్రభావం ఎంతుంటుంది? పదవీ యోగం ఎవరికి, గద్దె దిగేదెవరు? ఇక తారల తారాబలం ఎలా ఉండబోతోంది? నటుల దశ ఎలా ఉండబోతోంది? హిట్లు కొడతారా, ఫట్ అంటారా? ప్రముఖ జ్యోతిష్కులు ఇవటూరి భవానీ శంకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అండి. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ఎన్టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ భవానీ శంకర్ గారు. భవానీ శంకర్ గారు, ముందుగా మన భారతదేశం నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఈ శోభకృత్నామ సంవత్సరం మన భారతదేశానికి ఎలా ఉండబోతోంది? ఈనాటి గ్రహస్థితిని బట్టి ఏంటంటే మనము ఒక సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఏంటంటే చైత్రశుద్ధ పాడ్యమికి గ్రహస్థితిని బట్టి ఉగాది జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫలితాలు కరెక్ట్గా వస్తాయన్నమాట. అయితే తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం అక్కడంతా కూడా రవి రాశి మారినప్పుడు ఉగాది చేసుకుంటారు. అంటే అది ఏప్రిల్ 14th వస్తుంది. ఇక నార్త్ ఇండియాలో అయితే గురుడు రాశి మారినప్పుడు ఉగాది చేసుకుంటారు. అయితే ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాటి గ్రహస్థితిని బట్టి ఏంటంటే మన ఫలితాలు చెప్పుకుంటే కరెక్ట్గా వస్తాయి. అంటే ఇది మొత్తం మన భారతదేశానికి అప్లై అవుతుంది. దీన్ని బట్టి ఏంటంటే ఈ చైత్రశుద్ధ పాడ్యమి అంటే నిన్న రాత్రి 10:55 అమావాస్య అయిపోయింది. అప్పటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఇవాళ బుధవారము సూర్యోదయానికి ఉగాది కాబట్టి ఇదే మనం చెప్పుకోవాలి. ఇవాళ ఉగాది సౌమ్యవాసరే. అయితే దీన్ని బట్టి ఏంటంటే వృశ్చిక లగ్నమైంది. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమంలో శుక్రుడు, రాహువు, పంచమ స్థానంలో రవి, బుధ, గురులు, చతుర్థంలో శని ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్పుకుంటే కరెక్ట్గా వస్తాయన్నమాట. దీన్ని బట్టి మనం ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. దీంతోపాటు మన భారతదేశ చక్రము అంటే మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 15th August 1947 0 hours. దీన్ని బట్టి కూడా జోడించుకోవాలి. దీన్ని బట్టి జోడించుకుంటే వృషభ లగ్నము, ద్వితీయంలో కుజుడు, తృతీయ స్థానంలో చంద్ర, బుధ, గురు, శుక్రులు వీళ్ళున్నారన్నమాట. షష్టమ స్థానంలో గురుడు, సప్తమంలో కేతువు, లగ్నంలో రాహు ఉన్నారు. ఇది కర్కాటక రాశి అయింది ఇండియాది. దీన్ని బట్టి అంటే ఏప్రిల్ 22కి గురుడు మారుతున్నాడు. శని కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మేషము, శని కుంభరాశి. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఇండియాలో జరగబోయేటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే 2 పెద్ద ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. తర్వాత విమాన ప్రమాదాలు కూడా బాగానే జరుగుతాయి. తర్వాత మీడియా సంస్థలు మన ఇండియా మొత్తం మీద 2-3 దెబ్బతింటాయి అన్నమాట. తర్వాత ఏంటంటే గురుడు రాహుతో కలవడం వల్ల ఈ సంవత్సరము అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపల మత ఘర్షణలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవాలయాల మీద దాడులు జరుగుతాయి అన్నమాట. మత కల్లోలాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కాశ్మీర్, ఈస్టర్న్ ఇండియా అంటే వెస్ట్ బెంగాల్, అస్సాము, తర్వాత కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి ఈ మత ఘర్షణలు. దేవాలయాల మీద దాడులు, ట్రైన్ యాక్సిడెంట్స్ ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం ముందుగా అంటే ఇదంతా కొంతమంది కుట్రల యొక్క ప్రభావం అన్నమాట. కుట్రలు జరుగుతాయి. మనం ముందుగా తెలుసుకుంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు, నివారించవచ్చు. అందుకని చెప్పేసి ఈ జ్యోతిషము ఉపయోగం అన్నమాట. మన భారతదేశ జాతకం ప్రకారం ఏంటంటే కర్కాటక రాశి అయింది. తృతీయ స్థానంలో బుధ, శుక్ర, శని, రవి, చంద్రుడు 5 గ్రహాలు ఉన్నాయి. కర్కాటక రాశి అయింది. అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు బాగలేదు. దీన్ని బట్టి చూసుకుంటే కూడా అంటే 2023 మార్చి నుంచి 2024 ఏప్రిల్ వరకు గురుడు, శని ఇద్దరు అనుకూలంగా ఉండరు ఈ కర్కాటక రాశి వాళ్ళకి. దాంట్లో ఇండియా ఒకటి ఉంది, తెలంగాణ ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు.
ఈ కర్కాటక రాశి కావడం వల్ల ఏంటంటే ఇండియాలో పెద్ద దుర్ఘటనలు జరుగుతాయి. వీటిని తప్పించడానికి ఈ జ్యోతిషం ఉపయోగం అన్నమాట. ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందన్నమాట. అయితే ఏ ఏ విషయాలలో ప్రమాదాలు ఉంటాయో నేను చెప్పాను. అవి తీసుకోవడానికి వాటిని నివారించడానికి మనకి చాలా అవకాశం ఉందన్నమాట. ఇది ఉగాది నాటి చక్రం. వృశ్చిక లగ్నం, లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ప్రజలకి అంటే ఆర్థిక మాంద్య ప్రభావము మన దేశం మీద కూడా ఉంటుంది. ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ 15 నుంచి మే 15 లోపల రాజకీయ నాయకులకి అంటే మన ఇండియా మొత్తం మీద 2-3 రాజకీయ నాయకులకి ప్రమాదం ఉంటుంది. ఈ 2023 జూలై నుంచి అక్టోబర్ లోపల ఆర్థిక మాంద్య ప్రభావం ఉంటుంది. షేర్ మార్కెట్ కుప్పకూలుతుంది అన్నమాట. బ్యాంకులు వివాదాలలో చిక్కుకుంటాయి. కాబట్టి ప్రజలు ఏంటంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే ప్రజల్లో డయాబెటీస్, తర్వాత ట్యూమర్స్, హార్ట్ ప్రాబ్లము ఇవి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గురుడు వీటిని సూచిస్తాడనమాట. గురుడు రాహుతో కలవడము, శని చూడడం వల్ల మన దేశంలో అంటే ప్రపంచం మొత్తం మీద ఈ సంఘటనలు ఉంటాయి. ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇండియాకి అష్టమ శని ఉన్నది. సో ఇక తెలంగాణ రాష్ట్రానికి ఎలా ఉండబోతోంది గురువుగారు? తెలంగాణ రాష్ట్రము 2014 జూన్ 2వ తారీఖు నాడు ఏర్పడింది. అంటే మనం ఏం చేస్తామంటే రాత్రి 0 అంటే 12 గంటలకి చక్రం వేస్తాము. జాతీయ చక్రం వేసి దాన్ని బట్టి ఫలితాలు చెప్పుకుంటాము. దాని ప్రకారం ఏమైందంటే కుంభలగ్నం అయింది. షష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, నవమ స్థానంలో శని రాహువులు, తృతీయంలో శుక్రుడు ఉన్నారు. ఇప్పుడు శని మహాదశలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. అంటే 2023 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ లోపల తెలంగాణ రాష్ట్రంలో మత ఘర్షణలు ఉంటాయి. తర్వాత ఇదే కాలము ముఖ్యమంత్రి కూడా మంచిది కాదని ఉంది. ముఖ్యమంత్రి కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా ఆయనకి జయం ఉండే అవకాశాలు చాలా తక్కువ, అపజయం ఉండే అవకాశాలు ఎక్కువ, వ్యతిరేకత ఎక్కువ, కొద్దిగా అవమానాలు ఉంటాయి, అనారోగ్యం కూడా చేస్తుంది. ముఖ్యంగా అంటే తెలంగాణ అన్నారు కాబట్టి కేసీఆర్ గారిది కూడా తీసుకోక తప్పదన్నమాట. కేసీఆర్ గారిది మేషలగ్నం అయింది. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, గురుడు ద్వితీయంలో ఉన్నాడు. ఆయనది కర్కాటక రాశి, తెలంగాణది కర్కాటక రాశి, ఇండియాది కర్కాటక రాశి అన్నమాట. గురువుగారు, ఈ శోభకృతనామ సంవత్సరంలో ముఖ్యంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, ఏ రాశుల వాళ్ళకి అంతగా బాగాలేదంటే ఏం చెప్తారు? అంటే బాగున్న రాశులు అంటే మిథునం వాళ్ళకి చాలా బాగుంది, సింహరాశి వాళ్ళకి బాగుంది, తులారాశి వాళ్ళకి బాగుంది, ధనుస్సు రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇవి బాగా లేనివంటే మేషరాశి వాళ్ళకి బాగలేదు, కర్కాటకం బాగలేదు, తర్వాత కన్యా రాశి వాళ్ళకి మిక్సెడ్, మకరం వాళ్ళకి బాగలేదు, కుంభరాశి వాళ్ళకి బాగలేదు, మీనరాశి వాళ్ళకి 50% బాగుంది అదనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి బాగలేదని చెప్పాలి. ఓకే అండి. మరి ఈ శోభకృతనామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు కూడా అంతా శుభాలే జరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. సో మీరు చెప్పండి, తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరికీ ఎలా ఉండబోతుంది? అయితే మన తెలంగాణ రాష్ట్ర జాతకము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతకం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేమో చాలా బాగుంది, తెలంగాణకి బాగాలేదు. తెలంగాణలో మత ఘర్షణలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్కి బాగుండదని ఉన్నదన్నమాట. అయితే ప్రజలు బాగుండాలి అంటే ఈ సంవత్సరము అంటే గురుగ్రహం బాగలేదు, గురుడు రాహుతో కలిశాడు, శని చూస్తున్నాడు అనమాట. కాబట్టి ఏంటంటే ప్రజలు దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. అంటే జ్యోతిషం ప్రకారము గురుడు బాగలేకపోతే దక్షిణామూర్తి స్తోత్రము చదవాలన్నమాట. దీనివల్ల అంటే వీలైతే ఒక్కసారి కదా 3 సార్లు చదవడం మంచిది. అంటే చదవడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే, అంటే పావుగంటకి 3 సార్లు అవుతుంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదవడం వల్ల ఏంటంటే డబ్బు విషయంలో బాగుంటుంది, ప్రాణగండం ఉండదు, ఆరోగ్య విషయంలో బాగుంటుంది, స్త్రీలకైతే మ్యారీడ్ లైఫ్కి మంచిది, తర్వాత సంతాన ప్రాప్తికి మంచిది అనమాట, శుభం జరుగుతుంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే శుభం జరుగుతుంది అనమాట. అంటే గురుడు శుభగ్రహం కాబట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే శుభం జరుగుతుంది, అశుభం జరగదన్నమాట. అందుకని ఈ స్తోత్రం చదవడం మంచిదన్నమాట.